హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ బ్లాగ్స్. గైస్, మీకు లాస్ట్ 3 వీడియోస్లో అయితే మొదటైతే ఫస్ట్ వీడియోలో వచ్చి అమ్మలం ఎలా తయారు చేస్తారనేది అయితే చూపించాను. సెకండ్ వీడియోలో అయితే అంబలానికి పూజ ఎలా చేస్తారో అయితే చూపించాను. ఇదే అనమాట ఇంకా ఈ అయ్యప్ప సిరీస్లో చివరి వీడియో అయితే. ఇది వచ్చి మొత్తం ఇరుముడి ఎలా చేస్తారు, ఇరుముడి ఎందుకు కడతారు అనే విషయం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఆ 2 వీడియోస్ ఎవరైనా మిస్ అయింటే మనకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఉంది, లేకపోతే ఐ కార్డ్లో కూడా ఇచ్చాను అనమాట. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఈ పూజ ఉంది కదా, పూజ భజన అయిపోయిన తర్వాత అయితే చివరిది అనమాట. ఇక్కడ ఇప్పుడు చేస్తున్నారు కదా స్వాములందరూ కర్పూరం అంటించి అయ్యప్ప స్వామికి అయితే స్వాగతం అయితే పలుకుతారనమాట అక్కడికి పైకి అయితే. తర్వాత అయితే ఇరుముడి అయితే ఉంటుంది. ముందుగా అయితే ఇదైతే నేను ఇక్కడ వరకు అయితే చెప్తున్నాను, తర్వాత అయితే ఇరుముడి గురించి కూడా చెప్తాను. జ్యోతి స్వరూప మహిమలతో భక్తులతో చెలుతీర్చునయ సత్యమజాతి వెలుగునయ నిత్యముగా నిలుదోడమయ పరమన మేరునయ శబరిగిరికి పోదామ మార్గశిరాన మొదలెట్టి 40 దినములు పీఠాత శరణుని భజనలు చేయుచు ఇరుముడి కట్టి పయనించు భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి. కాలో చాలో మనకింక వలదో ఇక జన్మం సత్యమజాతి వెలుగుమయ నిత్యముగా నిన్ను చూడుమయ పరమ బిరురారయ్య ఎవరికి పోదాము. మకర సంక్రాంతి గిలబోన సాయం సమయం వేళలో సర్వం వదలని సత్పురుషులకు జ్యోతి దర్శనమిచ్చునయ సత్యమజాతి వెలుగుమయ నిత్యముగా నిన్ను చూడుమయ పరమ బిరురారయ్య ఎవరికి పోదాము. కళాభిషేకం స్వామికి, నెయ్యాభిషేకం స్వామికి, తేనాభిషేకం స్వామికి, కులాభిషేకం స్వామికి. సత్యమజాతి వెలుగుమయ నిత్యముగా నిన్ను చూడుమయ పరమ బిరురారయ్య ఎవరికి పోదాము. కర్పూరహారతి తనకెంతో పానక పంటి మరియంతో శరణన్న పదమో ఎంతో ఇష్టం స్వామికి. సత్యమజాతి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప శ్రీరామ్ తిరుమలి శరణ పొన్నయ్యప్ప శ్రీరామ్ తిరుమలి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప స్వామి శరణం శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే శబరికి రిషుని భజన సరవణ సోదరుని భజన గైస్, మనకు ఇరుముడు వచ్చి మనకు గురుసామ్ ఉన్నారు కదా, గురుసామ్ అయితే మనకు ఇరుముడు అయితే కడతారనమాట.
ముందుగా వచ్చి అయ్యప్ప స్వామి దీక్షలో 41 రోజులు ఉన్నాయి కదా, 41 రోజులు పూర్తయిన తర్వాత శబరిమల యాత్రకైతే ఇక్కడ నుంచి అయితే ప్రారంభిస్తారనమాట. తర్వాత వచ్చి ఇరుముడి అంటే ఇరు అంటే 2, ముడి అంటే 2 ముడులు అనమాట. కాబట్టి మనం ఇరుముడి అని చెప్పి చెప్తారు. స్వామివారి దీక్షలో వచ్చి మనము స్వామివారికి సమర్పించడం కోసం మనం ముందుగా అయితే 4 టెంకాయలు అయితే తీసుకుంటారు. ఆ 4 టెంకాయలు, ఒక టెంకాయలో వచ్చి ఆవు నెయ్యి ఉంది కదా, ఆవు నెయ్యితో దీక్ష చేసినాం కదా, వాళ్ళే తీసుకొచ్చి ఈ గురుస్వామి ఉన్నారు కదా, గురుస్వామి దగ్గర నుంచి అయితే పోపించుకుంటారనమాట. శబరిమల యాత్రలో వచ్చి ముందు కాలంలో అయితే స్వామివారి దర్శనానికి మన స్వగ్రామం ఉంది కదా, అక్కడ నుంచి అయితే కాలినడకతో అయితే వెళ్తుండేవారు. ఇప్పుడు మనకు బస్ సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం అయితే పెద్ద పాదం ఉంది కదా, పెద్ద పాదం దగ్గర నుంచి అయితే స్వామివారి దర్శనానికి కాలినడక నుంచి అయితే వెళ్తున్నారనమాట. ఇప్పుడైతే ముందుగా అయితే మనమైతే ఒక చిన్న సంచి ఉంది కదా, ఆ చిన్న సంచిలో అయితే స్వామివారికి నెయ్యితో ఉన్న ఒక టెంకాయ, తర్వాత ఇంకో చిన్న సంచిలో వచ్చి చందనం, భీష్మం, దీపం, ధూపం, నైవేద్యానికి అవసరమైన అటుకలు, బెల్లం, శొంఠి, మిరియాలు ఇవన్నీ ఒక సంచిలో అయితే తీసుకొని అయితే వెళ్తారనమాట. తర్వాత ఇరుముడిలో 5 టెంకాయలు ఉంటాయి. 5 టెంకాయలు వచ్చి ఒక టెంకాయలో నెయ్యి నింపుతారు. మిగిలిన 4 టెంకాయలు ఉన్నాయి కదా, అవి వచ్చి పంబా నది ఉంది కదా, పంబా నదిలో అయితే ఆ టెంకాయలన్నీ ఇప్పుడు మూట కట్టారు కదా, ఈ మూట కట్టిన టెంకాయలన్నింటినీ పంబా నదిలో అయితే విప్పుతారనమాట. విప్పిన వాటిలో ఒకటి వచ్చి గణపతికి, ఒకటి వచ్చి శబరిపీఠంలో, ఇంకొకటి వచ్చి 10 నాటి భిన్నంలో అయితే కొడతారనమాట. ఒక నెయ్యి టెంకాయని తప్ప మిగిలిన 3 టెంకాయలను అయితే అక్కడే కొట్టేస్తారు. ఒక్క టెంకాయని మటుకు మలగిరి పర్వతం ఉంది కదా, అక్కడ వచ్చి దొర్లిస్తారనమాట ఈ టెంకాయని. అక్కడ దొర్లిచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకొని అయితే శబరిమల యాత్ర అయితే అంతటితో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడండి గైస్, ఇక్కడ ఈరోజు సుమారుగా 30+ అబోవ్ స్వాములు అయితే ఇక్కడే అనమాట. మొత్తం ఇరుముడి అయితే చేశారో చూడండి. మొత్తం అయితే ఇక్కడే అందరికీ చాలా మంది స్వాములకి అయితే ఇరుముడి అయిపోయిన స్వాములు అయితే ఇక్కడికి వచ్చి అయితే పూజ అయితే చేసుకుంటారనమాట. తర్వాత ఇంకా కొంతమంది స్వాములు మీకు ఫస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా ఫస్ట్లో, అలా అయితే అక్కడ ఉండి అయితే ఇరుముడి అయితే కట్టేసుకుంటారనమాట. ఇక్కడ ఇరుముడి కట్టేసుకొని వచ్చేసిన తర్వాత అయితే ఈ స్వాములకి అయితే ఇక్కడ వచ్చి పూజ అయితే చేస్తారనమాట. ఇంట్లో స్వాములు ఉన్నారు కదా, ఆ స్వాములు అందరూ పూజ చేసి వాళ్ళ దగ్గరికి ఏమన్నా ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వనీకైతే ఏమైనా ఇచ్చేసి తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారనమాట. తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు.
అది తీసుకోవడం వల్ల మనం అనుకుంటాం కదా కోరికలు అవి తీరుతాయి అనమాట. అంటే మనం ఎలాగో వెళ్ళలేం కాబట్టి శబరిమలకి స్వాములకి చెప్పుకుంటే ఇంకా డైరెక్ట్ అయ్యప్ప స్వామికి చెప్పుకున్నా అంటే అనమాట. ఆ తరపున స్వాములకి అయితే మొక్కుకొని మన కోరుకున్న కోరికలను అయితే చెప్తే ఖచ్చితంగా అయితే అయితే జరుగుతాయి అనమాట. స్వాములు దీక్షతో ఉంటారు కాబట్టి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వస్తాను. మన ఛానల్ని మర్చిపోకుండా అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే స్వాములందరికీ షేర్ అయితే చేయండి.